వీళ్ళలో ఇంటికాడ ఉన్నవాడు కొంతమంది చెప్తాను మీరు అలా చేయకూడదు అనేసి అక్కడికి వెళ్తే ఏమా చింతలి ఏడకూడదు వద్దు చేత అమ్మొచ్చాడు ఓకేనా కొత్త స్టూడెంట్ వినపడ్డదని చెప్పి తప్పలు ఎప్పుడు తినాలి సండే స్కూల్లో పెడతారు బయట ప్రార్థన చేసుకుంటామండి. మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి ఇంతవరకు నాయన నీ మహిమ ద్వారా నడిపించినందుకు వందనాలు. ఈ ఉదయకాల ప్రభు నాయన సండే స్కూల్ విద్యార్థి జ్ఞాపకం చేసుకోండి, టీచర్ జ్ఞాపకం చేసుకోండి, కృపతో బలపరచండి, సహాయం చేయండి. సంపూర్ణ శక్తిని బలాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడేవారిని ప్రభు రావడానికి కృపను గ్రహించండి. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి ప్రభు నాయన. ఈ రోజున నీ పునరుద్ధాన బలములు జ్ఞాపకం చేసుకుంటూ వారందరము కూడా ప్రభు నాయన సంఘంగా కూడి నేను సేవించే వారముగా మరణాన్ని విడిచి ప్రభు మా కొరకు విజయాన్ని ఇచ్చావు. ఈ లోక సమస్యలను తీర్చడానికి నువ్వు వచ్చావు ప్రభు నాయన. పాపం నుండి విడుదల చేశావు, మా కొరకే ప్రభు తిరిగి లేచావు నాయన ప్రభు నాయన. అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రోజున ప్రభు నీ నామాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించే వారముగా, పాటలు పాడే వారముగా, నేను మహింపరిచే వారముగా కృప చూపించి సహాయం చేయండి. రాబోతున్న ప్రతి ఒక్కరిని కూడా నీ మహిమకరంగా జరిగించి ప్రభు నాయన నీవే చిత్తానుసారం నడిపించి ఈరోజు జరుగుతున్న ప్రణాళిక నుండి చివరి వరకు కార్యక్రమం తోడుగా ఉండండి. బాప్తిస్మ కార్యక్రమాల్లో, వాక్యంలో, ప్రార్థనలో, అలాగే నేను ఆరాధనలో ప్రతి విషయంలో కూడా మేలు చేయండి ప్రభు నాయన. రాబోతున్న ప్రతి ఒక్క సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఒకరు బలహీనలు ఉన్నారు, రోగులుగా ఉన్నారు, బాగు చేయండి, స్థిరపరచండి. ఈరోజు రాబోతున్న ప్రతి ఒక్కరిని కూడా సన్నిధిలో చేర్చి కుటుంబాలకు ఆరాధించడానికి కృప చూపించి సహాయం చేయమని యేసయ్య పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రెండు చింపేసి